హాయ్ గైస్, ఇప్పుడైతే టైం అయితే 10:30 అవుతుంది. సో 10:30కి యూకేలో బయట ఎట్లా ఉంటది అనేది అయితే ఇప్పుడైతే చూపిస్తా. సో లేట్ లేకుండా బయటకు వెళ్దాం. సో గైస్ చూడండి, ఇప్పుడైతే బయటికి వచ్చిన ఒక్కడంటే ఒక్కడు కూడా కనిపించాడు నీకు బయట. ఇప్పుడైతే జస్ట్ టైం అయితే 10:30నే అవుతుంది, కానీ ఒక్కడంటే ఒక్కడు కూడా కనిపించాడు. ఎవరి ఇంట్లోకి వాడు వెళ్ళిపోతాడు, అంత సెట్ రైట్ అయిపోతారు. సో మనకు పబ్లిక్ కనపడాలి అంతో ఇంతో అంటే మాత్రం ఓన్లీ ఆ ఫ్రైడే నైట్ సాటర్డే నైట్ మాత్రమే ఉంటుంది, ఎందుకంటే వీకెండ్ టైం కదా. సో అప్పుడు కొంచెం డ్రింక్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి బయట మనకు ఒకడో ఇద్దరు కనిపిస్తారు. కానీ మిగతా డేస్ టైంలోనైతే రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి, చూస్తేనే భయం అవుతుంది అనమాట నడవాలంటే కూడా రోడ్ల మీద. సో అంత ప్రశాంతంగా అంత సైలెంట్గా ఉంటుంది. సో నేనుండే ఏరియా అయితే మిడిల్స్ బ్రో. సో మొబైల్ వాడాలన్నా కూడా అయితే మస్తు భయం అవుతుంది, ఎందుకంటే ఎప్పుడు ఎక్కడి నుంచి ఎవడొచ్చి వేసుకొని పోయేది తెలియదు. సో నైట్ టైంనైతే ఇట్లా ఉంటుంది, మొత్తం ప్రశాంతంగా ఒక్కడు కూడా కనిపించాడు. ఇక మనం కొన్ని స్టోరీలు వింటూ ఉంటాం కదా నైట్ టైంలో అయ్యే స్టంట్ల గురించి. ఇట్లా ఉండడం వల్లనే ఆ నైట్ టైంలో స్టంట్లు కూడా అట్లాంటివి అవుతూ ఉంటాయి. సో ఇదే ఇక మెయిన్ రీజన్ అన్నమాట, ఈ రోడ్ల మీద ఎవడు ఉండకపోవడము, మనం సింగిల్గా ఉండడము, ఇట్లాంటి వాటి వల్లనే అట్లాంటి స్టంట్లు అయితే మీకు తెలుసు కదా. ఇంకా ఎట్లాంటి స్టంట్లు నేనైతే చెప్పట్లేదు ఇప్పుడు ఆ స్టంట్ల గురించి. సో అట్లాంటివి ఆడడానికి కారణం అయితే ఇది. ఎవడంటే ఎవడు ఉండరు రోడ్డు మీద, నడవాలంటే కూడా చాలా అంటే చాలా భయం అవుతుంది. సో నేను ఇక్కడికి వచ్చినాక ఫస్ట్ వీక్లోనే మా ఫ్రెండ్స్ వాళ్ళ రూమ్కి అయితే వెళ్ళొచ్చిన. నేను 9:30 to 10 మధ్యలో వచ్చే టైంలోనే ఎవ్వరు లేడు. నాకైతే నిజం చెప్తున్నా, కొన్ని స్టోరీలు మనం వింటాం కదా అబ్రాడ్లో అట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అని. సో నాకు అవన్నీ గుర్తు చేసుకుంటేనైతే నేను నడిచింది ఒక 5 minutes డిస్టెన్స్, నాకు ఎక్కువ డిస్టెన్స్ కూడా కాదు. కానీ 5 నిమిషాలలోనే నేనైతే నా లైఫ్లో భయపడలే, అంత భయపడ్డా అన్నమాట. సో ఇక ఇట్లా ఉంటుంది స్టోరీ. ఇంత సైలెంట్గా ఉంటే మరి ఎందుకు భయం కాదు చెప్పండి.